హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఇప్పుడు నేను మగ్గం వర్క్లో ఒక చిన్న ఫ్లవర్ని ఎలా ఫిల్ చేయాలో ఆ బేసిక్ మెథడ్ ఏంటి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి క్లియర్గా. ఇప్పుడు ఈ ఫ్లవర్కి నేను డబుల్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. డబుల్ థ్రెడ్ తీసుకొని ఈ ఫ్లవర్లో ఫస్ట్ మధ్యలో ఉన్న చిన్న సర్కిల్ ఉంది చూడండి, దానికి చైన్ స్టిచ్ అవుట్లైన్ కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఈ ఫ్లవర్కి ఉన్న పెటల్స్ అన్నీ కూడా చైన్ స్టిచ్ తోటి దగ్గరగా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక ఫ్లవర్ ఫిల్లింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే మనం ఏ షేప్ ఉన్న ఫ్లవర్నైనా కుట్టగలుగుతాం అనమాట అండి. అసలు బేసిక్ మెథడ్ ఏంటి అన్నది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అవుట్లైన్ అంతా వేసేసానండి. ఇప్పుడు ఇక్కడ నాట్ వేసేస్తున్నాను చూడండి. నాట్ వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫిల్లింగ్ అన్నది బయట ఎక్కువ ప్లేస్ ఉంది, లోపల ఒక చిన్న సర్కిల్ ఉన్నది. ఇప్పుడు బయట ఉన్న ప్లేస్ అంతా కూడా ఆ చిన్న సర్కిల్లోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలో చూడండి. ఒక్కొక్క పెటల్కి ఉన్న ప్లేస్ని చూడండి. నేను బయట అవుట్లైన్కి లోపల ఒక చిన్న టాకా వేసి బయట ఒక చిన్న టాకా వేయాలి. లోపల బయట దగ్గరగా అవుట్లైన్కి దగ్గరగా వేసిన తర్వాత రింగ్ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ రింగ్ దగ్గర కూడా లోపల ఒక చిన్న చైన్ స్టిచ్ బయట ఒకటి వేయాలి. చూడండి ఈ గ్యాప్ అంతా ఎలా ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టాకా వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. బ్యాక్ వెళ్ళిన తర్వాత రెండో లైన్ వేసేటప్పుడు దానిపై నుండి ఓవర్లాప్ చేసుకుంటా మళ్ళీ రింగ్ దగ్గరికి వచ్చేసి అక్కడ మళ్ళీ రింగ్ దగ్గర లోపల ఒకటి బయట ఒకటి, ప్రతి అవుట్లైన్కి లోపల ఒకటి బయట ఒకటి దగ్గరగా వేయాలన్నమాట. అవుట్లైన్ దగ్గర చూడండి లోపల బయట వేసుకుంటే రావాలి. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ పెటల్కి వచ్చాను కదా, మధ్యలో ఒక చిన్న టాకా వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అవుట్లైన్ దగ్గరికి వచ్చేసేస్తున్నాను. అప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ రింగ్ దగ్గరికి వచ్చి వేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, పైన డబుల్ వర్క్ వస్తుంది, కిందకి వచ్చేటప్పటికి సింగిల్ వర్కే వస్తుంది. పైన చూడండి అన్నీ కూడా దగ్గరికి రావాలి. దూరం టాకాలు వేయకుండా అవుట్లైన్కి దగ్గరికి వేసేటప్పుడు లోపల ఒకటి బయట ఒకటి వేస్తాం కదండి, అది దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ పువ్వు దగ్గర 2 రేకులు కుట్టాము కదండి, ఈ 2 రేకులకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత ప్లేస్ ఉందో లోపల అంత ప్లేస్ వరకే మనం కుట్టాము చూడండి, పక్క ప్లేస్కి వెళ్ళిపోలేదు. రింగ్ ఎంత ఉందో అంతవరకే మనం సరిపెట్టగలగాలి. చూడండి మధ్యలో టాకా వేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ దగ్గరికి వస్తాం, మళ్ళీ అవుట్లైన్ బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా అయిపోతుందండి. ఇప్పుడు చూడండి అంతా కూడా మనం సరిపెట్టగలగాలన్నమాట. ఫ్లవర్ అంతా కూడా రింగ్లోకి వచ్చింది చూడండి. అంటే ఒక్క పెటల్లో నుండి ఇంకో పెటల్లోకి వెళ్ళిపోకూడదండి ప్లేస్. ఇందులో ప్లేస్ సరిపోలేదు కదండి, పక్క పెటల్లోకి వెళ్ళారనుకోండి అది అందం ఉండదు. అలా వెళ్ళకూడదు, దేనిది దానికే కుట్టగలగాలి. స్ట్రైట్గా నీట్గా రావాలి, దేని షేప్కి దానికే ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి నేను అవుట్లైన్ జరీ వర్క్ చేస్తున్నానండి చైన్ స్టిచ్ తోటి. చూడండి ప్రతి పువ్వు రేకు దగ్గర మనకి ఇలా వంపు దగ్గర లోపలికి వెళ్ళి రావాలన్నమాట అండి. లోపలికి వెళ్ళకుండా మీరు పక్క రేకు దగ్గరికి వెళ్ళిపోయారనుకుంటే అది సర్కిల్ లాగా వచ్చేస్తుంది, ఒక రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ పువ్వు రేకు ఉంది కదండి, ఇక్కడ వంపు ఉంది కదా, ఈ వంపు దగ్గర ఏం చేయాలి, లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి ఒక చిన్న స్టిచ్ కుట్టాలి.
కుట్టి అప్పుడు మళ్ళీ బ్యాక్కి రావడం వలన అక్కడ అది ఫిక్స్ అయిపోతుంది అనమాట అండి, వంపు ఫిక్స్ అవుతుంది. ఒక స్టిచ్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి వెనక్కి అదే రివర్స్లో వచ్చినప్పుడు చూడండి, లోపలికి వెళ్ళి రివర్స్లో మళ్ళీ వెనక్కి వస్తున్నాను కదండి, అప్పుడు అది అక్కడ వంపు దగ్గర కరెక్ట్గా మీకు కరువు షేప్ వస్తుంది అనమాట. లేదంటే ఒక సర్కిల్ లాగా వచ్చేస్తుంది, ఆ షేప్ అవుట్ అయిపోతుందండి. ఫ్లవర్ షేప్ ఎప్పుడు కూడా కరెక్ట్గా తేవాలి. చూడండి ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాతనే నాటు వేస్తున్నాను. అయిపోయింది కదండి, పైన వేయట్లేదు నాటు. ఇప్పుడు ఈ పువ్వుకి ఆకులు కుట్టాలండి. ఆకులు కూడా చూడండి అవుట్ ఎలా చేయాలో ఫిల్లింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకు చిన్నదండి, కొంచెం లావుగా ఉన్నదనుకోండి, కొంచెం పెద్ద సైజు అనుకోండి, అప్పుడు దానికి మధ్యలోకి డివైడ్ చేసి దాన్ని 2 భాగాలుగా కుట్టచ్చు. కానీ ఇది చిన్న లీఫే కదండి, దీనికి క్రాస్ ఫిల్లింగ్ చేసేస్తున్నాను. అంటే మన డిజైన్ బట్టి మనం ఎలాగైనా వేయచ్చు, మన వర్క్ ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. లీఫ్ ఫిల్లింగ్ చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు ఒక చిన్న చూపిస్తాను క్రాస్ ఫిల్లింగ్. నెక్స్ట్ టైం నేను డబుల్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. అంటే మన షేప్ని బట్టి, ఫ్లవర్ సైజుని బట్టి మనం వర్క్ అందులో ఎలా ఫిక్స్ అవుతుందో అది చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఏదైనా ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ ఉండాలండి. అవుట్లైన్ మీద బేస్ అయి ఉంటుంది ఫిల్లింగ్, లేదంటే అది వెనక్కి వచ్చేసి సరిగ్గా ఉండదు అనమాట అండి. దానికి బేస్ ఉండాలి. ఫినిషింగ్ రావాలంటే బేస్ ఉండాలి. బేస్ మీద మనం ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటికి కూడా అవుట్లైన్ జరీ వర్క్ చేయాలి ఫినిషింగ్ రావడం కోసం. చూడండి అన్నీ కూడా దగ్గరికి జరీ వర్క్ చేసేటప్పుడు చాలా దగ్గరికి చైన్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. దూరం వేసారనుకోండి అస్సలు అందం ఉండదు. అసలు బేసిక్ మెథడ్ నేర్చుకున్నారనుకోండి, అసలు తెలుసుకుంటే మీరు ఎన్ని షేప్స్ అయినా కుట్టగలుగుతారు. అసలు ఏంటి అన్నదే తెలుసుకోండి మీరు. ఇదే ఫిల్లింగ్ని ఫ్లవర్ షేప్స్ని బట్టి మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడంతా అయిపోయింది కదండి. మధ్యలో ఒక చిన్న స్టోన్ పెట్టేస్తే అయిపోతుంది. స్టోన్ పెట్టుకోవచ్చు, పెరల్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫ్లవర్ తోటి ఒక చిన్న నెక్ డిజైన్ ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఇక్కడ వేసి ఉంచాను. ఇదే ఫ్లవర్ తోటి ఒక నెక్ ఎలాగ ఫామ్ చేయొచ్చు నెక్ డిజైన్ని చూడండి. నేను అదే ఫ్లవర్ని అక్కడ వేసానండి. అది ఒక చిన్న సింపుల్ డిజైన్ ఎలా కుట్టుకోవచ్చో, ఆ చిన్న ఫ్లవర్ని యూస్ చేసి ఎలా కుట్టాలో ఈ నెక్ డిజైన్లో నేను సెట్ చేశాను. నేను ఇది కూడా ఎలా కుట్టాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.